ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక్కడ నుండి గూగుల్ పే, ఫోన్పే వాడే వారందరికీ కొత్త షాక్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏంటి ఆ షాక్ అని చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల నుంచి మొదలుకొని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPIని) ప్రవేశపెట్టినప్పటి నుంచి దాని ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే సాధారణంగా UPI ద్వారా గరిష్ట రోజువారీ లావాదేవీ పరిమితిని ₹1,00,000కు నిర్ణయించింది. దీంతో బ్యాంకులు కూడా NPCI నిబంధనలకు అనుగుణంగా తమ రోజువారీ UPI లావాదేవీల పరిమితులను ₹1,00,000కు నిర్ణయించాయి. అయితే వీటిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. UPI ద్వారా ఒక రోజు చెల్లింపులు చేయడానికి ఏం పరిమితి ఉందో తెలుసుకోండి. ఏ బ్యాంక్కి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజువారీ UPI లావాదేవీ పరిమితి 1,00,000. 24 గంటల్లో రోజుకు 10 లావాదేవీలు పరిమితం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI ద్వారా గరిష్ట లావాదేవీల మొత్తం 1,00,000. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,00,000. యాక్సిస్ బ్యాంక్ 24 గంటల UPI ద్వారా డెబిట్, ఫండ్ బదిలీల వ్యక్తిగత చెల్లింపుల పరిమితి 1,00,000. HDFC బ్యాంక్ 1,00,000, 20 లావాదేవీలు గరిష్టంగా. ICICI బ్యాంక్ కూడా 1,00,000, ఇది 10 లావాదేవీలు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక రోజులో 10 లావాదేవీలే. అయితే యూకో బ్యాంక్ 1,00,000, IDBI బ్యాంక్ 1,00,000. మొత్తం అన్ని బ్యాంకులు ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 పరిమితి అయితే ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.